హలో ఆల్ ఈరోజు వంజర పులుసు చేసుకుంటున్నాం. కడుక్కొని ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం. తరిగిన వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం. గసగసాలు దంచుకొని స్పైసెస్తో పాటు అన్నీ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి దాన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాం. ఉప్పు, పసుపు, కారం, జీర పొడి, ధనియా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ పాటు దాన్ని మనం బాగా దట్టించి పక్కన పెడుతున్నాం. ఎందుకంటే ఉప్పు, కారం అన్నీ అందులోకి వెళ్తాయి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అందులో ఆవ నూనె కూడా వేసుకున్నాను. ఆవ నూనె చాలా బాగుంటుందండి. అందులో మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న స్పైసెస్ కూడా మొత్తం అన్నీ వేసేసుకున్నాను గసగసాలతో పాటు. అందులోనే ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే ఆనియన్స్ను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం అండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొద్దిగా పసుపును, ఉప్పు వేసుకుంటామండి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా కిందకి వస్తుంది. అది వేసుకున్నాక అది ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ వస్తుంది కదా! తర్వాత మనం అందులోకి ఆల్రెడీ తరిగి పెట్టి ఉంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందామండి. జింజర్ సెపరేట్‌గా, గార్లిక్ సెపరేట్‌గా వేసుకుంటున్నాను. ఇప్పుడు అది బాగా కడిగి పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అది కూడా మూత పెట్టుకొని ఉంచుకుందాము. అది బాగా రోస్ట్ అయిపోయింది చూసారు కదా! అందులోనే ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకుందామండి. టమాటా వేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగుతుంది. రసం తిరిగిన తర్వాత అందులోనే మనం కొద్ది పింక్ సాల్ట్, కారమును, దానికి తగ్గట్టు జీరా పొడిను, ధనియా పొడి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటాం. వీలైతే మీరు మసాలా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఉంచుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉందండి. ఆ గుజ్జు అయితే బాగా వేశాను నేను. ఎందుకంటే పులుపు చాలా బాగా రావాలి కదా! గుజ్జు వేసిన తర్వాత కొద్దిగా నేను వేడి నీరు వేసుకుంటా అండి. ఎందుకంటే అది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వేడి నీరు వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ అందులో మనం ఆల్రెడీ పెట్టుకొని ఉన్న మ్యారినేట్ పీసెస్ ఉన్నాయి కదా! అవి వేసేస్తున్నానండి. అవి వేసేసి ఒక 10-15 మినిట్స్ ఉంటే చాలు. హ్యాపీగా మనం తర్వాత తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను తినే క్లిప్ కూడా మీకు పెడుతున్నాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో కూడా మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. పీస్ కూడా అసలు అందులో బోన్స్ చాలా తక్కువ ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ అండి, అసలు సూపర్.